Yakkati hub, idi మనహబ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ మిల్క్ కర్రీ పాల ఉక్కిరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సినవి ఒక 1/2 లీటర్ మిల్క్, అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్ తీసుకోండి. కళాయిలో ఇలా ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోండి. అవి చక్కగా మగ్గిపోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్లో అవి గరిటతో ఇలా కలిపేసుకోండి. అవి చక్కగా మగ్గిపోవాలి. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు, ఏం కర్రీ చేసుకోవాలో అనిపించినప్పుడు ఇలా పాలతో కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈజీ కూడా ఇది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోండి. మళ్ళీ ఒకసారి గరిటతో మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోవాలండి. చక్కగా మగ్గిపోయినాక మనం పాలు మిక్స్ చేసేయడమే. అలాగే ఇది లంచ్ బాక్స్లో అప్పుడు కూడా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట. చాలా కమ్మగా ఉంటుంది కూర పాలతో. చూసారా, ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోండి, మగ్గిపోతాయి దగ్గరికి. ఇలా మగ్గిపోయినాక కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకుని ఒకసారి మళ్ళీ గట్టితో కలిపేసుకుందాం. ఇంకా స్పైసీగా కావాలన్న వాళ్ళు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిరపకాయ అలాగే కారం యూస్ చేశాను. కారం వేసాక మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకోండి. అలాగే ఈ కర్రీ పిల్లలకి పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిదండి. ఈ పాలతో చేసిన కర్రీ చూసారా, ఈ ఉల్లిపాయలన్నీ దగ్గర పడిపోయినాయి, మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం పాలు పోసేద్దాం. ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుని ఇందులో పోసేయండి. మంచి చిక్కటి పాలు పోయండి, ఒక 1/2 లీటర్. ఈ చక్కగా మరిగిపోయి దగ్గర పడిపోయాక మనకి కర్రీ రెడీ అయిపోద్దండి. చూసారు కదా, ఇలా గరిటతో మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ హైలో పెట్టండి పాలు పోసాక. అప్పుడు ఈ పాలు చక్కగా కుత్తలాడుతుండగా మరుగుతుండగా అప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసుకుందాం. ఫస్ట్ హైలో పెట్టుకోండి పాలు పోయంగానే. ఇలా హైలో పెట్టుకున్నాక చూసారు కదా ఎలా మరుగుతున్నాయి కదా పాలు. అప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకుని ఒకసారి గరిటతో తిప్పేసుకుని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోండి. సిమ్లో పెట్టుకుని మళ్ళీ మూత పెట్టేద్దాం. చక్కగా ఈ పాలన్నీ దగ్గర పడిపోయి ఇది చక్కగా చిక్కగా అయిపోతుంది. చూసారా, ఇలా ఉడికిపోయినాయి కదా, పాలన్నీ దగ్గర పడిపోయినాయి. ఇలా బాయిల్ అవుతుండగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మధ్య మధ్యలో గరిటతో కలుపుకోండి. చూసారు కదా, పాలన్నీ దగ్గర పడిపోయినాయి. చక్కగా అది కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుండగా కర్రీ రెడీ అయిపోతున్నట్టు. చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. దీనికి పాలు ఒకటి, ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి ఈ కర్రీకి. చూసారా, రెడీ అయిపోయింది మన పాల ఉక్కిరి మిల్క్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగా సెట్ అయిపోతుంది. అలాగే రైస్లోకి, చపాతీలోకి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా వండుకుని తినేసేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన రెసిపీస్ని పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి #Yakkati hub అని ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Like, share and subscribe to our channel. Notification రావాలంటే ఏం చేయాలక్క? గంట కొట్టాలి బ్రేవ్.